అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీకి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందో దాన్ని మేము నర్సాపురం నియోజకవర్గ మాల సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క భారత బంద్ పిలుపునివ్వడంతో మేమందరూ కూడా నర్సాపురం నియోజకవర్గం తరఫున మేము బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము ఇక్కడ బంద్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క రాజకీయ ముసుగులో ఉండి వెనకాల నడిపిస్తున్నాడు. చంద్రబాబు గారు మీకు కూడా మేము చెప్తున్నాం, ఖబర్దార్ మాలల జోలికి వస్తే మేము ఎంతవరకైనా మేము పోరాటం సిద్ధంగా ఉన్నాం. ఈ గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో హైదరాబాద్లో మేము ధర్నా చేస్తే మా అందరినీ కూడా అప్పుడు మీరు గుర్రాలతో తొక్కించి ఆ యొక్క భాష మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు. మీకు మాలలంటే కిట్టదని ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే మాలలందరూ మొదటి నుంచి వేరే పార్టీకి అండగా ఉన్నారని మీరు కక్షతోనే ఈరోజు వర్గీకరణకు మీరు లెటర్ ఇచ్చి నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఈ యొక్క దుర్మార్గ పాలన చేయాలనేది మేము చూస్తూ ఊరుకోం. కాబట్టి మీరు వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోని మీరు వెంటనే రద్దు చేసే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రద్దు చేయాలి మేము మాలగారు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మీరు కేంద్రంలో పోరాడి సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రద్దు చేసే విధంగా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు యొక్క బంధుకు సహకరించినటువంటి మా యొక్క దళిత సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివిన జై భీమ్. నర్సాపురం మాలా న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత బంద్ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ ఉన్న స్థితిని కొనసాగించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్రాలు ఇచ్చినటువంటి అధికారాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నర్సాపురం నియోజకవర్గం తరఫున ఇక్కడ బంద్ చేస్తున్నాం. నర్సాపురంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరిస్తున్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు అన్నీ కూడా ఈరోజు పూర్తిగా బంద్కి సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈరోజు బంధుకు సహకరించి మాకు సంఘీభావం తెలియజేయవలసిందిగా మీ అందరినీ కూడా పత్రిక ముఖంగా మీ అందరికీ కోరుచున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడో 1995లో తీసుకున్నటువంటి కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు జనాభా ప్రకారమైనటువంటి జనాభా లెక్కలు లేవు, జనగణన అనేటువంటి జరగలేదు. అప్పుడు ఉన్నటువంటి విద్యా అవకాశాలు, విద్యా చదువుకున్నటువంటి నిష్పత్తి చూస్తుంటే చాలా తక్కువగా ఉన్నది. అది కూడా ఒక రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ కమిషన్ అనేటువంటి జరిగింది. ఈ దేశవ్యాప్తంగా అసలు గణన కానీ విద్యా గణన కానీ ఏ విధమైన జరగలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి తీసుకుంటాం అనేటువంటిది మేము దారుణంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు కూడా మరాఠాల్లోనూ జాకర్లలోనూ రిజర్వేషన్లు వస్తే కనుక డేటా అనుభవం అనేటువంటిది లేదు, అందువల్ల మీరు రిజర్వేషన్ అనేటువంటి వర్గీకరించడానికి ఒప్పుకోమన్నారు. అదే సుప్రీంకోర్టు ఈ రోజుని మాలలకి అయితే కనుక డేటా ఉన్నది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి డేటాను 20 దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఒక తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఒక రాజకీయమైనటువంటి ఒక బ్రాహ్మణ్ అజెండా అనేటువంటిది తీసుకుంటూ అనేటువంటిది జరుగుతున్నది. ఒక బ్రాహ్మణ్ అజెండాను తీసుకుని వచ్చి దీని విధమైనటువంటిది విభజించు పాలించాలనేటువంటి సూక్తితోటి రిజర్వేషన్లే పూర్తిగా ఎత్తివేయాలనేటువంటి కోణంతో ఈ విధమైనటువంటి ముసుగులో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. RSS వ్యాధులు ఈ రోజుల్లో కాషాయకరణ చేస్తూ ఈ విధమైన ఏర్పాట్లు రాజకీయంగా సరైన చర్చ కానీ ఏమి జరగకుండా ఈ విధంగా తీసుకుంటాం అనేటువంటిది చాలా శోచనీయమని ఈ విధంగా మేము ఖండిస్తున్నాం. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు అనేటువంటిది వర్గీకరించాలంటే ముందుగా సుప్రీంకోర్టు జడ్జీల నుంచే వర్గీకరించండి. అగ్రకులాల్లో ఉన్నటువంటి అన్ని జాతుల వారిని కూడా వర్గీకరించండి. అప్పుడు ఎస్సీల జోలికి రండి, ఎస్సీ ఎస్టీల జోలికి రండి. ఎవరిలో అగ్రకులాల్లో వర్గీకరించరు. రిజర్వేషన్ లేకుండా EBS అనేటువంటిది ఎకనామికల్ కోటా అనేటువంటిది ఒకరు తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటారు. 50% అనేది తీసుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో అసలు అనేటువంటిది అసలు ఈ వర్గీకరణ అనగాని వర్గాలకు అసలు అక్కడ ప్రాతినిధ్యం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి అసలు అక్కడ ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. అసలు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ఏ విధమైనటువంటి జనగణన కానీ, ఏ విధమైనటువంటి సమాచారం కానీ, ఏ విధమైన అధ్యయనం కానీ, ఏ విధమైనది లేకుండా ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిందని ఒక ముసుగులో ఈ విధమైనటువంటి ఎస్సీలను విభజించినటువంటి పాలన మార్పుపోతే కనుక ఎంతవరకైనా బంగ్లాదేశ్లో వచ్చినటువంటి పరిణామాలలో ఇండియాలో భారతదేశంలో కూడా వస్తాయని ఈ విధంగా తెలియజేస్తూ
డిమాండ్ చేస్తూ వెంటనే ఉపసంహరించాలని తెలియజేస్తున్నా. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.